భారీ వర్షాలతో తెలంగాణలో వరదలు వేలాది కుటుంబాలు తీవ్ర ఇక్కట్లకు గురై తలడిల్లిపోతూ ఉంటే సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో అక్రమ సొమ్ముతో నేతల కొనుగోలు కోసం వెళ్లడం దౌర్భాగ్యమని రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్తగూడెంలో క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం విస్మరించిందని, తెలంగాణ వ్యయం పాలనలోనే సైతం నిర్వీర్యంపై నిర్లక్ష్యంపై ప్రజలు మనోవేదన చెందుతున్నారని విమర్శలు గుప్పించారు. భద్రాచలంలో గత వరదల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన 1000 కోట్ల రూపాయల హామీలు ఒక్క ఇల్లు కూడా కట్టలేదని అన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్థితి ప్రస్తుతం తెలంగాణలో ఉందని దుయ్యబట్టారు శ్రీనివాసరెడ్డి. సంవత్సరం దాటింది. ప్రకటించారు కానీ 1000 కోట్లకి ఆర్థిక పరమైన జీవోలు గాని, ప్రభుత్వ పరంగా రావాల్సిన జీవోలు గాని ఇష్యూ చేయలే, ఎస్టిమేట్లు చేయలే, టెండర్ ప్రాసెస్ చేయలే, చివరికి ఒక గంప కూడా మట్టిపోయలే. అంతేకాదు అక్కడ ఎవరైతే నివాస యోగ్యంగా ఉన్న ప్రాంతం అది, వాళ్ళను కూడా మేము షిఫ్ట్ చేసి మీకు పక్కా ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు ఆ పరిసర ప్రాంతాల్లో, గోదావరికి 2 పక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో ఒక్క ఇల్లు కూడా కట్టలే. కొద్దిగా గోదావరి పైన ఎప్పుడైతే అధిక వర్షాలు మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో పడతాయో, ఈ గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్న జనం గుండెలు చేతిలో పట్టుకొని అరే ఏ అర్ధరాత్రి వరద వస్తుందో, మేము ఆ వరదలో మునిగిపోతామో కొట్టుకుపోతామన్న పరిస్థితి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉందో, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 9 సంవత్సరాల నుంచి తెలంగాణ బిడ్డ తెలంగాణని పరిపాలిస్తున్న ఈ తరుణంలో కూడా అదే పరిస్థితి ఉందని చెప్పక తప్పదు. మొత్తం మీద హామీలు ఇవ్వటం తప్ప ఆచరణ సాధ్యమైన హామీలు ఇచ్చారా? సంవత్సరం దాటింది. ప్రకటించారు కానీ 1000 కోట్లకి ఆర్థిక పరమైన జీవోలు గాని, ప్రభుత్వ పరంగా రావాల్సిన జీవోలు గాని ఇష్యూ చేయలే, ఎస్టిమేట్లు చేయలే, టెండర్ ప్రాసెస్ చేయలే, చివరికి ఒక గంప కూడా మట్టిపోయలే. అంతేకాదు అక్కడ ఎవరైతే నివాస యోగ్యంగా ఉన్న ప్రాంతం అది, వాళ్ళను కూడా మేము షిఫ్ట్ చేసి పక్కా ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఒక్క ఇల్లు అంటే ఇల్లు ఆ పరిసర ప్రాంతాల్లో, గోదావరికి 2 పక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో ఒక్క ఇల్లు కూడా కట్టలే. కొద్దిగా గోదావరి పైన ఎప్పుడైతే అధిక వర్షాలు మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో పడతాయో, ఈ గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్న జనం గుండెలు చేతిలో పట్టుకొని అరే ఏ అర్ధరాత్రి వరద వస్తుందో, మేము